లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పూల ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పూల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు.
లోకంలో జీవించుట ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించి ఈ మట్టిలోనికి అందరూ కలిసి పోవునది ఈ మట్టిలోనికి. భూమిలో ఉన్నంత కాలం సుగంధ పూల ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. దేవుని కృపావరము మన పాపము వంటిది కాదు. రెండవ పఠనము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. సహోదరులారా, ఒక మనుష్యుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లు పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రార్థించెను. ఏలైనా మానవులందరూ పాపము కట్టుకొనిరి. ధర్మశాస్త్రము ఒసగపడక మునుపే ఈ లోకమున పాపము ఉండెను. కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకు మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావమును చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయను. కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపముచే చాలామంది మరణించిననుట నిజమే. కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి ఒసగెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దాచుకొను చోటు నీవే, నన్ను రక్షించు కోట నీవే. దాచుకొను చోటు నీవే, నన్ను రక్షించు కోట నీవే. ఎందుకు మనసా కలత నీకు, ఎందుకు మనసా కలత నీకు. జీవిత పయనంలో ప్రభువే నీ ముందుండ, జీవిత పయనంలో ప్రభువే నీ ముందుండ. హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా. దాచుకొను చోటు నీవే, నన్ను రక్షించు కోట నీవే. చోటు నీవే, నన్ను రక్షించు కోట నీవే. వెంట్రుకలెల్లా లెక్క పెట్టి ఉన్నావు, నా పేరును అరచేతిలో రాశావు. తల వెంట్రుకలెల్లా లెక్క పెట్టి ఉన్నావు, నా పేరును
దాచును చోటు నీవే నన్ను రక్షించు కోట నీవే ఎందుకు మనసా కలత నీకు ఎందుకు మనసా కలత నీకు జీవిత పయనంలో ప్రభువే నీ ముందుండ జీవిత పయనంలో ప్రభువే నీ ముందుండ హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన క్రీస్తు సువిశేషము 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 26 నుండి 33 వరకు. ఆ కాలములో యేసు శిష్యులతో జనసమూహములతో ఇట్లు చెప్పెను. కాబట్టి మనుషులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయమునెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడరాదు. ఆత్మను శరీరమును కూడా నరకకు నాశనము చేయగలవానికి ఎక్కువగా భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియే ఉన్నవి, కావున భయపడకుడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియే ఉన్నవి, కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించి ప్రతి వానిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అటులగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించి ప్రతి వానిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును అని యేసు చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధల ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణములో ఇర్మియా గ్రంథము నుండి గ్రహించినటువంటి ఈ పట్టణము చాలా విషయాలు మనకు చెబుతుంది. మొట్టమొదటిగా ఇర్మియా అన్నటువంటి ప్రవక్త క్రీస్తుకు పూర్వము 628 ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రవచించినటువంటి ఒక ప్రవక్త. అయితే
ఈయన చిన్నతనం నుండే దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. నేను బాలుని, నాకు ఏమీ చేత కాదు, నన్ను వదిలివేయండి అంటూ దేవునికి మొరపెట్టుకున్నాడు. కానీ దేవుడు లేదు, నిన్ను నేను ఎన్నుకున్నాను అంటూ ఆయనను ప్రవక్తగా నియమించాడు. అయితే ఆయన ప్రవక్తీకరించేటువంటి సమయం, తన ప్రవచనాలు చెప్పేటువంటి సమయం ఎటువంటిది అంటే, ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలంతా బాబిలోనియాకు కొనిపోబడతారు, బానిసలుగా కొనిపోబడతారు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ఆలకించి జాగ్రత్తగా ఉండకపోతే మేమందరినీ కూడా దేవుడికి ఈ విధంగా శిక్షిస్తాడు అని చెప్పవలసిన బాధ్యత ఆయనది. ఎవరైనా కానీ ఇంత కఠినమైన వాక్యాలు చెబితే ఎవరికి నచ్చదు. ఈ లోకం ఇంతే, కఠినమైన వాక్యాలు చెబితే, సత్యం చెబితే ఎవరికి నచ్చదు. సత్యవాది లోక విరోధి అన్నట్లు సత్యం చెప్పాడు. అందరూ కూడా ఆయన్ను విభేదించారు, అసహించుకున్నారు. రాజు అయితే ఆయనకు శిక్ష వేశాడు. ఏమన్నాడంటే, ఇతనిని ఒక కేజీలో బంధించి నగరము వెలుపల కోట గుమ్మానికి వేలదీయండి అన్నాడు. ఆయన ఆ విధంగా చేశారు. కానీ ఈయన మాత్రం దేవుని వాక్యాన్ని చెప్పడం మానుకోలేదు. మీరు దేవుని వాక్యాన్ని వినకపోతే మీరందరూ కూడా ఈ శిక్ష గురవుతారు అంటూ చెబుతూనే ఉన్నాడు. ఆ కేజీలో నుండి కూడా ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అంత గొప్పగా దేవుని నమ్మి దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి వాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే, నగరం నుండి వెలుపలికి బహిష్కరించారు. నీవు నగరంలోకి రావద్దు అంటూ బయటకు తరిమివేశారు. బయట ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు, హబక్కూక్ అన్నటువంటి శిష్యుడు. ఆయన గ్రంథాన్ని కూడా ఇర్మియా ప్రవక్త గ్రంథం తర్వాత మనము విలాపవాక్యాల తర్వాత చూస్తాము. ఆయన చేత రాసి మరి ఆయన చేత పంపించేవాడు, జాగ్రత్తగా ఉండండి, దేవుని వాక్యాన్ని వినండి, లేకపోతే మీకు శిక్ష విధించబడుతుంది అంటూ. అప్పటికి కూడా ఆయన సత్యాన్ని ప్రకటించడము విడిచిపెట్టలేదు. హబక్కూకు తాను తీసుకువచ్చినటువంటి గ్రంథాన్ని రాజు చేతికిచ్చి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే శిక్ష తప్పదు అంటూ హెచ్చరించేవాడు. ఇలా జరిగిన తర్వాత జరిగిన సత్యం ఏమిటంటే, చారిత్రక సత్యము, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసలుగా బాబిలోనియాకు కొనిపోబడ్డారు. ఆ తర్వాత కూడా ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తూ బాబిలోనియాను శిక్షిస్తాడు దేవుడు అంటూ బాబిలోని కూడా శిక్షించడానికి ఆయన వెనుదీయలేదు. ఈ విధంగా నిర్భయముగా దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి ఒక గొప్ప ప్రవక్త ఇర్మియా. అందుకే ఇర్మియా గ్రంథం తర్వాత మనము విలాప వాక్యాలు అంటూ ఒక చిన్న గ్రంథాన్ని చూస్తాము. ఈ గ్రంథం కేవలం ఐదు అధ్యాయాలు మాత్రమే ఉంటుంది. విలాప వాక్యాలు, ఇంగ్లీష్లో లామెంటేషన్స్ అంటారు. ప్రాఫిట్ ఆఫ్ లామెంటేషన్స్ అన్నారు. విలాప వాక్యాలు పలికేటువంటి ప్రవక్త అంటూ ఈయనకు పేరు ఇర్మియాకు. ఆ విలాప వాక్యాలు ఎప్పుడు మనము చదువుతాము అంటే, అవి ఎక్కువగా తపస్సు కాలంలో ఈ గ్రంథాన్ని మనము దేవుని వాక్యం దివ్య బలి పూజలో చదువుతాము. ఇవన్నీ ఇర్మియా ఎందుకు చేశాడు అంటే, ఏదో తన మీద ఆసక్తి లేక కాదు కదా, తాను సంతోషంగా బ్రతకాలని తనకు కూడా ఉంటుంది కదా. కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, సత్యాన్ని చెప్పడానికి నిర్భయముగా, నిర్భీతిగా ప్రకటించాడు, జీవించాడు. అందుకు వారు శిక్ష వేశారు, కానీ భయపడలేదు. నేను ఎవరికీ భయపడను, దేవునికి మాత్రమే భయపడతాను. సువిశేషముల ప్రభు అన్నాడు, ఎవరికి భయపడతావు? నిన్ను చంపడానికి వచ్చేవాడు దుర్మార్గుడు, వాడు అవినీతిపరుడు, నీ మీద నింద మోపేవాడు నిన్ను చంపడానికి వస్తున్నాడు. నువ్వు భయపడతావా? భయపడవలసిన అవసరం లేదు. నీ మీద అనేకమైనటు అసత్య ప్రచారాలు చేస్తారు, లేదా నీ కష్టాల పాలు చేస్తారు. నీ కుటుంబాన్ని, నీ వారిని అందరినీ కూడా అష్టకష్టాలు పాలు చేస్తారు. వాడికి భయపడతావా? నీవు నిర్భయముగా జీవించాలంటే, దేవుని వాక్యం ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే నీవు భయపడవలసిన అవసరం లేదు.
నీవు భయపడవలసినది ఎవరికి? నీ ఆత్మను, నీ శరీరాన్ని ఇచ్చినటువంటి నీ తండ్రి దేవునికి మాత్రమే నీవు భయపడాలి అంటాడు ప్రభువు. మనం భయపడవలసింది ఆయనకే. ఈ ప్రపంచంలో ఎవరికీ కాదు. నిజాయితీగా, ధర్మబద్ధంగా దేవుని వాక్య ప్రకారము జీవిస్తే ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. భయపడవలసింది దేవునికి మాత్రమే. ఎందుకంటే ఆయనే సర్వాధికారి. నీ జీవితానికి ఆయనే అధికారి. నిన్ను నడిపించేవాడు ఆయనే. నీ సర్వము ఆయనే. ఆయనకు మాత్రమే భయపడాలి. ఆయన వాక్యాన్ని మాత్రమే అనుసరించాలి. అటువంటి జీవితము జీవించాలి అంటూ అటు ఇర్మియా ప్రవక్త, ఇటు సువిశేషంలో క్రీస్తు ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. ఇది మన జీవితంలో మనం చక్కగా నేర్చుకోవలసిన సత్యము. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో ఆస్తి సంపాదించాలని, లేదా ఏదో గొప్ప పేరు సాధించాలని, ఆ తర్వాత ఏదేదో చేయాలని అనుకుంటూ ఉంటాము. కానీ అది శాశ్వతము కాదు. శాశ్వతమైనటువంటిది దేవుని వాక్య ప్రకారం జీవించటము, నిజాయితీగా నిర్భయముగా జీవించటం మాత్రమే అంటూ మనకు ఈరోజు ఈ పఠనాలు తెలుపుతూ ఉన్నాయి. అటువంటి దైవవాక్యాన్ని నిర్భయముగా ప్రకటించినటువంటి వాడే మన తండ్రి మల్లవరపు ప్రకాష్ గారు. వీరు ఎక్కడో నిజామాబాద్ డిస్టిక్లో జన్మించారు. ఆ తర్వాత హైదరాబాదులో పనిచేశారు. హైదరాబాద్ సెమినరీలో పనిచేశారు. ఆ తర్వాత అక్కడ నుండి కడపకు ప్రథమంగా పీఠాధిపతిగా తాను ప్రథమంగా అయ్యాడు. అయితే కడపకు ద్వితీయ పీఠాధిపతి, రెండవ పీఠాధిపతి. ఇక్కడ 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయనను విజయవాడకు బదిలీ చేశారు. విజయవాడలో ఆయన ఏలూరు పీఠాన్ని కూడా చూసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ విశాఖపట్నానికి బదిలీ చేశారు. అక్కడ నుండి శ్రీకాకుళం కూడా ఆయన చూసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఎక్కడో జన్మించి ఎన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వాడు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాలను తెలిసినటువంటి వాడు. ఆయనకు శిష్యులు ఉన్నారు. ఆయన సెమినరీలో చదువు చెప్పినప్పుడు ఆయన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన చేత గురువులుగా అభిషిక్తులైన వారు ఉన్నారు. మన మధ్య ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. గురువులు ఎవరైనా ఉన్నారా? ఆయన చేత అభిషిక్తులైన వారు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఆయన చేత అభిషిక్తులైనటువంటి వారు మన మేత్రాశ్రమంలో ఉన్నారు. అలాగే ఎంతో పెద్ద సంఖ్యలో ఈ 2 రాష్ట్రాలలో ఆయనకు శిష్యులు ఉన్నారు. బహుశా భారతదేశంలోనే ఇన్ని మేత్రాసనాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి పీఠాధిపతి ఆయన ఒక్కరే. అపారమైన జ్ఞాన సంపన్నుడు, చాలా జ్ఞానాన్ని సంపాదించినవాడు. అందుకే మన మేత్రాసనంలో ఎక్కువగా విద్యకు ఆయన ప్రాముఖ్యతనిచ్చారు. విద్య ఉండాలి, అందరూ పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని మంచి భవిష్యత్తుతో ముందుకు రావాలి అంటూ ఆయన CFCA లాంటి ఇటువంటి వాటికి ప్రాతినిధ్యం వహించి వాటిని ముందుకు నడిపించారు. అలాగే స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. అలాగే దేవుని వాక్యాన్ని నిర్భయంగా ప్రకటించారు. ఒక విచారణలో పేరు అవసరం లేదు, చాలా సమస్యాత్మకంగా వివాదాస్పదంగా పరిస్థితులు మారిపోయాయి. అక్కడ ప్రజలు, గురువులు అందరూ కూడా వివాదాస్పదంగా మారిపోయారు. ఆ సమయంలో నిర్భయముగా వారి మధ్యలో నడిచి వెళ్ళి వారి మధ్యలో ఉంటూ వారందరికీ ప్రసంగం చేసి వారందరినీ ఒప్పించి రాజీపడేట్లు చేసి ఒక దారికి తెచ్చినటువంటి ధైర్యవంతుడు. ఒక ఇర్మియా ప్రవక్తలాగా నిర్భయంగా దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి వాడు. ఎంతో గొప్ప జ్ఞాన సంపన్నుడు, చాలా గొప్పగా చదువుకున్నటువంటి వాడు. అలాగే చక్కని రూపం కలిగినటువంటి వాడు. మన ఫోటో చూస్తేనే తెలుస్తుంది చక్కని రూపం. అయితే ఏది కూడా శాశ్వతం కాదు కదా. వయస్సుకు మరణానికి ఎవరు కూడా అతీతులు కారు. అందరూ లోబడవలసిన వారే. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. మన సోదరులు చక్కని పాట పాడారు. ఎవరు రాశారో కానీ వారికి చేతులెత్తి నమస్కరించాలి. ఆ పాటలో ఒక వాక్యం ఎప్పుడు కూడా నా హృదయానికి తడుతూ ఉంటుంది. ఒక వాక్యం అంటుంది కదా,
అందరూ కలిసి పోవున్నది ఆ మట్టిలోనికి అంటుంది ఆ వాక్యం. అందరము కలిసిపోవున్నది ఆ మట్టిలోకే, మట్టిలోనే కలిసిపోతాం. అంటే ఏమిటి? ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. శాశ్వతమైన దేవుడే, ఆ దేవుడు నీకు శాశ్వత జీవితాన్ని ఇస్తాడు. అది పరలోక జీవితం. ఆ జీవితం ఇచ్చి దేవునికి నీవు భయపడు. అంతేగాని ఈ లోక సంపదలకు, ఐశ్వర్యానికి, పేరు ప్రఖ్యాతులకు, మనుషులకు, దుర్మార్గానికి నీవు భయపడవలసిన అవసరం లేదు. నీవు భయపడవలసినది దేవునికి మాత్రమే అంటూ ఈరోజు మనకు దైవ పఠనాలు వివరిస్తున్నాయి. అలాగే తండ్రి లాంటి మన పీఠాధిపతులు మనకు అదే జ్ఞానాన్ని మనందరికీ కూడా ఆయన చెబుతూ ఉన్నారు. వారి అంత్యక్రియలకు నేనును, మన వికర్ జనరల్ స్వామి, అలాగే ఫాదర్ దేవదాస్ గారు మేము వెళ్ళాము. అక్కడ అసంఖ్యాకులైనటువంటి ప్రజలు ఆ అంత్యక్రియలో పాల్గొన్నారు. అలాగే దైవాంకితులు, కన్యాస్త్రీలు, గురువులు, ఎంతోమంది, దాదాపు 20-25 మంది బిషప్లు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. అక్కడ వారందరూ ఎంతో గొప్పగా ఆయన గురించి మాట్లాడారు. పాపు గారు ఒక సందేశాన్ని కూడా పంపించారు. అలాగే పెద్ద పెద్ద వారంతా సందేశాలు ప్రకటించారు. అందరూ చెప్పింది ఒకటి, ఒక దేవునికి అంకితమైనటువంటి జీవితము, దేవునికి క్రమబద్ధముగా అంకితమైనటువంటి జీవితం ఆయనది అంటూ వారు చెప్పారు. ఈరోజు పీఠాధిపతిగా నేను, గురువులుగా మేమందరము ఆయన నుండి నేర్చుకోవాల్సినది అదే, అంకిత భావము, దేవుని పట్ల అంకిత భావము, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. ఇవి అటువంటి మహానుభావుల దగ్గర నుండి మేము నేర్చుకోవలసినటువంటి విషయాలు. అంతేకాని మిగతా విషయాలు కాదు. అన్నీ కూడా అశాశ్వతమే, అన్నీ కూడా వెళ్ళిపోయేటువంటివే. వెళ్ళిపోక మనందరికీ కూడా శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేది కేవలము దేవుని వాక్యమే, దేవునియందు విశ్వాసమే. ఇది మనం చక్కగా గుర్తుంచుకోవాలి. ఈరోజు మనమందరం కూడా ఈ దివ్యబలి పూజలో అటు ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలు, అలాగే క్రీస్తు ప్రభు సువిశేషులు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ కూడా వాటిని స్మరిస్తూ ఉండాలి. ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి మాత్రమే, దేవుని వాక్య ప్రకారమే నీ జీవించాలి. దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు మనకు చెబుతున్నాయి. ఈ విధంగా జీవించు, ఈ విధంగా జీవించకూడదు, రెండు చెబుతాయి. దేవుని వాక్యంలో రెండు మనకు వివరించబడి ఉన్నాయి. ఈ విధంగా జీవించాలి, ఇలా జీవించకూడదు, ఇది తప్పు అని చెప్పిన వాక్యాలు కూడా మనకున్నాయి. వాటిని ఆచరించడం మన బాధ్యత, వాటిని ఆచరించడం మన బాధ్యత. ఈరోజు అలాగే మనమంతా ఫాదర్స్ డే జరుపుకుంటున్నాము. ఫాదర్స్ అంటే వీళ్ళు కాదు, వీళ్ళంతా సన్యాసులు, వీళ్ళు కాదు. ఫాదర్స్ అంటే ఇటువైపు కూర్చున్నారే వీళ్ళు. ఇక్కడ కొంతమంది మదర్స్ కూడా కూర్చొని ఉన్నారు, కానీ ఫాదర్స్ అంటే వీళ్ళు. వీళ్ళ యొక్క దినోత్సవం ప్రపంచమంతటా ఈరోజు జరుపుకుంటున్నది. ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కుటుంబము అన్నటువంటిది దేవుని వరము, దేవుని వరము. నీకు కుటుంబాన్ని దేవుడు ప్రసాదించాడు అంటే ఆ వరంలో నీవు భాగమైపోయావు, లీనమైపోయావు, ఒకటైపోయావు. కుటుంబాన్ని గౌరవించాలి, కుటుంబాన్ని గౌరవించాలి. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమతో ఆదరించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ఆ తిరు కుటుంబాన్ని చూడండి, ఆ ముగ్గురు వ్యక్తి ఎలా జీవించారో చూడండి. ఆయన ఒక మాటన్న పలికాడా? ఎంత మౌనంగా యోసేపు గారు తన కర్తవ్యాన్ని ఆయన నిర్వహించాడు, ఎంత చక్కగా జీవించాడు. ఈరోజు ఆయన పునీతుడు అంటున్నాము, నోటు నుండి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు, మరి ఆయన పునీతుడు అంటున్నాము. ఎంత చక్కని జీవితం, ఎంత ఆదర్శవంతమైన జీవితము. క్రమబద్ధమైన దేవుడు తనకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వహిస్తూ ఎంత గొప్పగా జీవించాడు. మరియాపురంలో ఆయన యొక్క స్వరూపాన్ని ఉంచుకొని ఎంత గొప్పగా మనం ఆయన ఆదరిస్తున్నాము.
ఆయనే మన తండ్రులందరికీ కూడా ఆదర్శము, మన తండ్రులందరికీ కూడా ఆదర్శము. అలాగే కుటుంబం అంతా కూడా తండ్రిని గౌరవించాలి, గౌరవించడం నేర్చుకోవాలి. తల్లి కన్నీళ్లను బయటికి పడేస్తుంది, తండ్రి కన్నీళ్లను లోపలికి దిగమింగుతాడు. ఇదొక్కటే భేదం. ఎందుకంటే కుటుంబంలో వచ్చే కష్ట నష్టాలను తాను భరిస్తూ తన కన్నీళ్లను తానే దిగమింగుకుంటాడు. ఎందుకంటే తండ్రి ఏడుస్తే కుటుంబంలో అందరూ అధైర్యపడిపోతారు. అందుకని తండ్రి ఏడవడు. నా బిడ్డలు, నా భార్య సుఖంగా సంతోషంగా ఉండాలి అంటూ తాను తనకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా దిగమింగుకుంటాడు. కన్నీళ్ళ రూపంలో లోపలికి దిగమింగుతాడు. అందుకనే ఆయన కన్నీళ్ళు బయటకు కనిపించవు. కుటుంబంలో కూడా తండ్రిని పెద్దగా ఎప్పుడు ఆయన గౌరవం అంటే ఒక గుర్తింపు అంటూ ఇవ్వము. కారణం ఏమిటంటే కుటుంబానికి ఎప్పుడు ఆయన వెనుకగా ఉంటూ కుటుంబాన్ని గొప్పగా ఆయన ఆదరువుగా నిలుస్తాడు, మూలస్తంభంగా నిలుస్తాడు. శరీరంలో ఒక వెన్నెముక ఏ విధంగా శరీరాన్ని నిలబెడుతుందో వెనుక భాగంలో ఉండి, అలాగే కుటుంబంలో కూడా ఆయన వెనుక భాగంలో ఉండి అందరినీ నిలబెడతాడు. అదే తండ్రి చేసేటువంటి గొప్ప పని. అందుచేత తండ్రిని గౌరవించడం నేర్చుకోవాలి, తండ్రిని గౌరవించడం నేర్చుకోవాలి. ఇదే బహుశా మన తండ్రి గారు అనేటువంటి మలవర్ ప్రకాష్ గారు కూడా మనకు బోధించేది. కుటుంబాన్ని ఆదరించండి, గౌరవించండి, తండ్రి యొక్క గొప్పతనాన్ని మీరందరూ కూడా గుర్తించండి. కుటుంబంలో అందరూ సౌఖ్యంగా జీవించండి, సుఖంగా జీవించండి. క్రైస్తవ కుటుంబం అంటే సంతోషంగా జీవించాలి. తిరు కుటుంబానికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, కానీ వాళ్ళు ఎప్పుడూ విలపించలేదు, విలాప వాక్యాలు పలకలేదు, ఇతరులను నిందించలేదు, దేవుణ్ణి నిందించలేదు, సంతోషంగా జీవించారు. తన కొడుకును బలిగా శిలువ మీద అర్పిస్తున్న దేవుని చిత్తానికి లోబడినటువంటి ఒక పుణ్యస్త్రీ, మహాస్త్రీ మరియ తల్లి. అలాగే యోసేపు గారు అలాంటి జీవితం జీవించాలి, అలా సంతోషంగా జీవించాలి. కాబట్టి ఈరోజు తండ్రులందరినీ కూడా గౌరవించాలి. పిల్లలు వారిని గౌరవించాలి. చివరిలో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాము. ఒక తండ్రి ఒక కుమార్తెను ముందుకు పిలిపించి కుమార్తె చేత తండ్రికి నమస్కారం చేయిస్తాము. అలాగే తండ్రులందరికీ కూడా నమస్కారం చేయిస్తాము. కారణం ఏమిటంటే వారి యొక్క త్యాగాన్ని గుర్తుంచుకోవటము, గౌరవించటము, ఆ విధంగా వారికి తగినటువంటి గౌరవాన్ని చెల్లించడం. ఇటువంటి మంచి పనులు చేస్తూ సంతోషంగా జీవించమని ప్రభు మనకు చెబుతున్నాడు. అసలు తండ్రి దేవుడు, ఆయనకు మాత్రమే భయపడుతూ ఆయన చెప్పినటువంటి వాక్యాలు వింటూ ఆయన ప్రకారం జీవించమని ఈరోజు మనకు సువిశేషము గుర్తు చేస్తూ ఉన్నది. అందరము లేచి దేవుని ముందు విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు అతని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. దయా కనికరం గల మా తండ్రి, మా సర్వేశ్వర, మేము స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధించుచున్నాము. ఈ ఆదివారం నాడు మేమందరము కూడా ఒక కుటుంబముగా సమావేశమై ఎంతో దీనతతో మా యొక్క ప్రార్థనలు మీకు అర్పిస్తూ ఉన్నాం. ప్రథమంగా సత్యశ్రీ సభను, మా పరిశుద్ధ లియో జగద్గురువులను, కార్డినల్స్ను, పీఠాధిపతులను, దైవాంకితులను, మఠవాసులను, గురువులను, సువార్తా సేవకులందరినీ మీకు అర్పించి వేడుకుంటూ ఉన్నాం.
మీ సత్య సువార్తను నిర్భయంగా, ధైర్యంగా ప్రజలకు బోధించడానికి వీరిని ఎన్నుకొని ఉన్నారు. మీ పవిత్రాత్మ శక్తితో వారిని అభిషేకించి నడిపించమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచ దేశాల మధ్య శాంతిని, సమాధానాన్ని, సామరస్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. మా దేశ రాష్ట్ర నాయకులు తమ స్వార్థమును వీడి ప్రజా సంక్షేమం కోసము నిరంతరం పాటుపడే విధంగా వారికి కావలసినటువంటి జ్ఞానమును, బుద్ధిని ప్రసాదించి పరిపాలన దక్షతతో వారిని ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమము నడిపించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా కడప గురుపీఠమును, మా పీఠాధిపతుల పాల్ ప్రకాష్ తండ్రి గారిని, మా మేత్రాసన గురువులను, మఠవాసులను, దైవాంకితులను, ఉపదేశులను, సువార్త ప్రచారానికి పడబడే వారందరినీ కూడా దీవించమని, తద్వారా ఈ మేత్రాశ్రమంలో విద్య, వైద్య, ఆధ్యాత్మిక, సామాజిక రంగాలలో వీళ్ళంతా అభివృద్ధి చెందేలా అనుగ్రహాలను, దీవెనలు కురిపించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు మా రెండవ పీఠాధిపతి అయినటువంటి శ్రీ ప్రకాష్ మల్లవరపు తండ్రి గారిని, వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆత్మశాంతి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కడప మేత్రాసనానికి వారు గత 4 సంవత్సరాలుగా ఎన్నో గొప్ప సేవలు అందించారు. అలాగే యావత్ తెలుగు రాష్ట్రాలలోనూ దేశవ్యాప్తంగాను వారి సేవలు ఎంతో మెచ్చదగినవి, కొనియాడదగినవి. వారి యొక్క సామాన్య జీవితం, ఆధ్యాత్మిక చింతన, సువార్త సేవలో వారు చూపించినటువంటి చొరవ మేము స్మరించుకుంటూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వేడుకుంటూ ఉన్నాం. మా అందరి యొక్క ప్రార్థన ఫలితంగా మల్లవర ప్రకాష్ తండ్రి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయామయ సర్వేశ్వర, ఈరోజు మేము ఫాదర్స్ డే, తండ్రుల యొక్క దినముగా వారి యొక్క అపారమైనటువంటి సేవలను, త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘములో ఎందరో తండ్రులు ఎంతో త్యాగ నిరతితో కుటుంబాలను పోషించుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి. ఆదర్శ తండ్రులుగా సువార్త విలువలకు భయపడుతూ నీతి నిజాయితీలతో పుణ్య జోజప్ప గారి యొక్క ఆదర్శంలో కష్టించి పనిచేసేటువంటి తత్వాన్ని వారికి ప్రసాదించి వారి కుటుంబాలన్నింటినీ దీవించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు ఎన్నో విన్నపాలు మనం సమర్పించుకొని ఉన్నాం. ఇంకా ఎన్నో మనవులు, కోరికలు మన హృదయాలలో ఉంటూ ఉన్నాయి. కొద్దిసేపు మౌనంగా ఈ ప్రార్థనలన్నింటినీ కూడా ప్రభువుకు సమర్పించుకొని ప్రార్థించుదాం. ప్రార్థించుదము. దయా కనికరము గల మా సర్వేశ్వర, మా తండ్రి, అడగండి మీకు వసగబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరుకుని సెలవిచ్చి ఉన్నారు. విశ్వాసముతో, నమ్మకముతో మీ సన్నిధిలో చేరి మా యొక్క అనేక అవసరాలను, కోరికలు మీ ముందు ఉంచి ఉన్నాం. ఇంకా ఎన్నో మనవులు మా మనసుల్లో దాగి ఉంటున్నాయి. మౌనంగా వాటిని మీకు అర్పించుకుంటూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలన్నింటినీ మా ప్రభువును, మీకు మన యేసుక్రీస్తునాథుని ద్వారా మాకు ప్రసాదించండి తండ్రి. ఆమేన్.
సర్వము నీకే అంకితం కరుణతో ఆదరించి దరికి చేర్చుమా నా జీవిత సర్వము నీకే అంకితం కరుణతో ఆదరించి దరికి చేర్చుమా నిన్ను చూడనవా స్వామి కోరి వచ్చితి కరుణతోడ చేచాచి నన్ను కావుమా నన్ను కావుమా అందుకొనుమా దేవనాదు దీన కానుక అందుకొనుమా దేవనాదు దీన కానుక ప్రీతితోడ ఆదరించు పేద కానుక పేద కానుక అందుకొనుమా దేవనాదు దీన కానుక సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్ల ప్రార్థించు. వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క ఈ వారి సత్యశ్రీ సభ ప్రయోజనముల కొరకు కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సమాధాన స్తుతిని హృదయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉన్నట్ల నీ కృపను ప్రసాదింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీ కృతజ్ఞతావందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మధ్య మానవునికి సహాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అది నీ అపారమైన ప్రేమకు గురుతు. అది అంతేకాక మా పతనము కారణమైన మత్స్య రూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించి ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముని మా రక్షణ సాధనముగా రూపొందించితివి. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, వారు ఆశీర్వదింపబడిన వారు ఏలిన వారి నామమున వేంచేసిడి వారు ఆశీర్వదింపబడిన వారు
హోసానా పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావముల సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు నీ సమ్ముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచు నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటుల దయచూపుము. అతడే మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమందంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుని తిరుసభను నీ సేవకుడగు మా లియో జగద్గురువులను, పాల్ ప్రకాష్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. దయామయ సర్వేశ్వర, నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, 4 దిక్కులా చెదరి ఉన్న అనేక మంది నీ బిడ్డలను కనికరించి మీతో ఐక్యపరచుకునుము. మీరు ఈ లోకం నుండి పిలుచుకొనిన మా ప్రియతమ పీఠాధిపతులు మల్లవరు ప్రకాష్ గారు మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు ఆయన ఉత్థాన మహిమలో పాల్గొనుగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపుడు క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలియున్నట్లు చేయమని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు మీకు ప్రియమనర్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. అప్పుడు మీరు మా కన్నీటినంతటినీ తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడైన మిమ్ము మీ నిజరూపమున మేము గాంచగలుగుదుము. మరియు మేము మిమ్ము పోలి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలమును మిమ్ము స్తుతించెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనకు ప్రసాదించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. ఆయనను మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తం నిత్య జీవముకు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్. ఆహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించు దివ్య ప్రసాదము, ఆరగించి రక్షణ నొందు. లోకునరారే జనులారా, ప్రేమను పంచు ప్రియులారా. లోకునరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురా